లో ఇద్దరు కుమార్తెలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. 1వ తరగతి యూకేజీ చదువుతున్న తేజ లాస్యలను చంపి తల్లి 28 ఏళ్ల పద్మ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులు అంటున్నారు. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టంకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం కావాలి. అమ్మ నాన్న కుటుంబ సభ్యులకు సారీ చెబుతూ పద్మ సూసైడ్ నోట్ రాసింది. చిత్తూరు జిల్లా పుత్తూరులో దారుణం చోటు చేసుకుంది. పుత్తూరులోని కృష్ణానగర్లో ఇద్దరు కుమార్తెలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. 1వ తరగతి యూకేజీ చదువుతున్న తేజ లాస్యలను చంపి తల్లి 28 ఏళ్ల పద్మ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులు అంటున్నారు. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టంకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం కావాలి. అమ్మ నాన్న కుటుంబ సభ్యులకు సారీ చెబుతూ పద్మ సూసైడ్ నోట్ రాసింది. ఒక ముగ్గురు, ఒక తల్లి, ఇద్దరు చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఉరేసుకొని చనిపోయినారని ఒక టెలిఫోన్ ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా రావడం జరిగింది. ఆ ఇంట్లో అప్స్టైర్లో తల్లి పద్మ 27 ఇయర్స్, ఈ లాస్య 5 ఇయర్స్, ఈ తేజశ్రీ 7 ఇయర్స్. వీళ్ళు హ్యాంగ్ చేసుకొని ఉన్నారు, కింద దింపి ఉన్నారు. ఇక్కడ విచారిస్తే భర్త డ్యూటీకి పోయినప్పుడు ఈ ముగ్గురు ఇంట్లో తలుపు వేసుకొని హ్యాంగ్ చేసుకున్నట్టు, భర్త సాయంత్రం తిరిగి 6:30కి ఇంటికి వచ్చినప్పుడు తలుపు వేస్తున్నారు. దాన్ని బ్రేక్ చేసి ఇంట్లోకి వస్తే చనిపోయినట్టు చెప్తున్నారు. దీన్ని విచారించి దీనిపైన తదుపరి చర్యలు తీసుకుంటాం. ఒక ముగ్గురు, ఒక తల్లి, ఇద్దరు చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఉరేసుకొని చనిపోయినారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని కిరణ్ అందిస్తారు. కిరణ్, పద్మ సూసైడ్ వెనుకున్న కారణాలేంటి? ఆర్థిక ఇబ్బందులు అనేది సూసైడ్ నోట్లో కనిపిస్తోంది, వివరాలేంటి? జ్యోతి, చిత్తూరు జిల్లా పుత్తూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి వివాహం చేసుకున్న ఇద్దరు తన భర్త వేధింపులే కారణంగా వాళ్ళ పిల్లలతో పాటు తను కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు ఆ సూసైడ్ లేఖలు రాసుకుంది. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాకు తగిన శాస్తి తగిలింది, ఇంక ఎవరు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఈ నా చావే వాళ్ళకి ఒక స్ఫూర్తిగా మిగలాలని చెప్పేసి కూడా ఆ లేఖల్లో రాసుకున్నట్టు కూడా మనకు తెలిసింది. మొత్తానికి వివరాల్లోకి వెళ్తే పుత్తూరు పట్టణంలోని కృష్ణానగర్లో ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. అంటే శివ అదేవిధంగా పద్మ వీళ్ళిద్దరూ కూడా గత కొద్ది కాలంగా అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న అనంతరం వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే పిల్లలతో పాటు పద్మ నిన్న రాత్రి అయితే ఆత్మహత్య చేసుకుంది. అయితే తన భర్త శివ సిసిసిలోని ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. అంటే పనికి కూడా సరిగ్గా వెళ్లకుండా ఆర్థిక ఇబ్బందులతో పూర్తిగా కూరుకుపోయినట్టు కూడా పద్మ లేఖలో అయితే రాసిందనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాగుడు ఒక పక్క కావచ్చు, మరో పక్క అప్పులు కావచ్చు, ఆర్థిక భారాలు కావచ్చు, ఇవంతా తన మీద మోపి అతను జల్సాలకి అలవాటు పడ్డాడని చెప్పేసి కూడా ఆ లేఖలో పద్మ అయితే తెలిపింది. ఏదేమైనప్పటికీ ఇది ఒక్కసారిగా పుత్తూరులో మాత్రం విషాద ఘటనలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ ఘటన తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పూర్తి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పటికే ఆ పిల్లలు కావచ్చు, అదేవిధంగా ఆమె పద్మ పూర్తి స్థాయిలో ఆ మృతదేహాలు కూడా తిరుపతిలోని రుయా ఆసుపత్రికి మార్చురీకి అయితే కలిగించి పోస్ట్ మార్టం అయితే చేస్తున్నారు. అయితే మాత్రం ఇది మాత్రం తీవ్ర విషాద ఘటనని చేస్తారు. ఆ లేఖలో రాసుకున్న సారాంశం ఒకసారి మనం చూసుకున్నట్లయితే తండ్రి కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి నా జీవితం ఒక గుణపాఠం కావాలని కూడా ఆ అమ్మాయి తన భర్తతో ఉండకూడని లక్ష్యాలన్నీ తన భర్తలో ఉంటాయని చెప్పేసి కూడా ఆ లేఖలో రాసింది. శివశంకరు ముందు పెళ్లి చేసుకున్న పాపానికి నేను ఎంతగా కష్టపడ్డానంటూ కూడా ఆమె దాని బాధతో చెప్పుకునే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇలాంటి సంఘటన ఎవరికి కూడా జరగకూడదు అనేసి
నేను ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవాల్సి అని చెప్పేసి ఆ లేఖలో అయితే రాసింది. అయితే ఈ మరణంపై భర్త ఏ విధంగా స్పందిస్తున్నాడు? వాళ్ళ మరణాల విషయంలో అతను ఏమైనా క్లారిటీ ఇవ్వగలుగుతున్నాడా? అంటే ఒకటైతే చెప్పుకోవచ్చు జ్యోతి, అతను ఇప్పటికే ఆ పిల్లలు కావచ్చు, తన భార్య ఇద్దరు చావుకి కారణమైన తను మనస్తాపంతో కుంగిపోయినాడని చెప్పుకోవచ్చు. ఇకనైనా నువ్వు మా చావుతో నువ్వు బాగుండాలని చెప్పేసి ఆ లేఖలో రాసుకున్నట్టు పద్మ ఖచ్చితంగా ఆ లేఖలో కూడా రాసింది. మా చావుతో అయినా ఇంక నువ్వు మారి సక్రంగా ఉండాలంటే కూడా నువ్వు బాగుండేదానికే మేము ముగ్గురం కలిపి చనిపోతున్నామని చెప్పేసి కూడా ఆ లేఖలో రాసింది. అదేవిధంగా వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా, ఎందుకంటే తను ప్రేమించి వివాహం చేసుకున్నందువలన అమ్మా నాన్న మిమ్మల్ని కాదని మేము వచ్చి పెళ్లి చేసుకున్నందుకు మాకు తగిన శాస్తి తగిలిందంటూ కూడా నేను ఆ చావు ఇలాంటి చావు ఇంకెవరో ఏ అమ్మాయికి పడకూడదని ఏ ఒక్కరు కూడా ఈ విధంగా ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా సెటిల్ అయిన తర్వాతనే అబ్బాయి బాగోగులు అతను ఏం చేస్తున్నాడని తర్వాతనే పెళ్లి చేసుకోవాలని ప్రతి ఒక్క అమ్మాయికి కూడా వాళ్ళు ఒక సూచన ఇచ్చే విధంగా కూడా ఆ లేఖలో రాసింది. పూర్తి స్థాయిలో దీన్ని ఆ పోలీసులు కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఒక తల్లిదండ్రులకు కావచ్చు, అతని భర్తకు కావచ్చు, ఆ లేఖలో స్పష్టంగా అయితే ఆ పద్మ రాసింది. ఏదైనా అలవాట్లు ఉన్న వాళ్ళు కానీ అదేవిధంగా అప్పులతో బాధతో పూర్తిగా నెట్టేసి తనపై నెట్టేసి నేను అప్పులు ఎలా తీర్చాలని చెప్పేసి కూడా ఆ లేఖలో రాసుకుంది. మనం చెప్పుకున్నట్టు తన తల్లిదండ్రులకు, ముఖ్యంగా ఆ తల్లిదండ్రులు కాదని పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇదే ఇలాంటి గతే పడుతుందని చెప్పేసి కూడా లేఖలు అయితే స్పష్టంగా అయితే పద్మ అయితే రాసింది. ఏదేమైనప్పటికీ ఇది చిత్తూరు జిల్లా పుత్తూరులో మాత్రం ఈ సంఘటన తీవ్ర విషాదాన్ని చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టు ఇద్దరు పిల్లలతో ఉన్న ఒక పద్మ అనే ఒక్కసారిగా సూసైడ్ చేసుకోవడం, దాని వెనక సూసైడ్ లెటర్ రాయడం అనేది మన తీవ్ర స్థాయిలో విషాదం గట్టిగా చెప్పుకోవచ్చు జ్యోతి. అయితే ఈ ముగ్గురి మరణాలపై పద్మ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి వాళ్ళు పద్మ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళు ఇప్పటికే ఆ అమ్మాయిని చనిపోయింది మాకు ఎప్పుడో వివాహం చేసుకున్నప్పుడే అనేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలో అప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా దూరంగా ఉంటున్న ఈ పద్మ శివశంకర్లు ఏదైతే స్థానికంగా ఉన్న పుత్తూరులోని కృష్ణానగర్లో కాపురం ఉంటున్నారు, అక్కడి నుంచి చుట్టుపక్కల అతను ఖర్చులు ఎక్కువ, అతను పనిచేసేది తక్కువ అని చెప్పేసి కూడా అమ్మాయి అయితే ఆ లేఖలో రాసుకునింది. అయితే అందుకే ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇచ్చిన డబ్బులు అప్పులకి అదేవిధంగా ఇంటి చుట్టూ తిరగడం, ఆ అమ్మాయిని పద్మాని ఎక్కువగా వేధిస్తుండడంతో అది అతను కూడా శంకర్ కూడా ఒకసారిగా అప్పంతా నువ్వే కట్టాలని చెప్పేసి ఆ అమ్మాయి అయినట్టు ఇవన్నీ చూసి తట్టుకోలేని పరిస్థితి అయితే ఆ పద్మ అయితే చోటు చేసుకుంది. ఇవన్నీ కారణాల వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకునింది అనేసి అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ భర్త చెడు అలవాట్లకు అలవాటు అవ్వడం, మరో పక్క ఏదైతే అప్పులు చేయడం, ఇలాంటివన్నిటి కూడా పూర్తి స్థాయిలో తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది అనేసి చెప్పుకోవచ్చు. ఇవన్నీ అప్పుల బాధలు, ఒక పక్క ఇంటికి వచ్చి అప్పుల వాళ్ళు వచ్చి ఏమైనా అడుగుతా ఉంటే అది తట్టుకోలేకలే నేను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని చెప్పేసి కూడా ఆ సూసైడ్ లో అయితే